హలో ఫ్రెండ్స్, నేను మీరమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వతో రసగుల్లా ఎలా చేయాలో చూపించానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అచ్చు పాలతో చేసినట్టే ఉంటాయి. మీరు చెప్పేంత వరకు కూడా ఇవి రవ్వతో చేశారని అయితే ఎవరికీ తెలియదండి, అంత బాగుంటాయి. మీరు స్వీట్ తినాలనుకున్నప్పుడు నేను చెప్పిన విధంగా రవ్వతో రసగుల్లా చేయండి. చాలా బాగా వస్తాయి. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత బాగుంటాయి. మరి ఈ రవ్వ రసగుల్లాలు ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూకుడైతే పెట్టుకోవాలి. దీంట్లోకి 1 కప్పు ఉప్మా రవ్వనైతే తీసుకున్నానండి. అదేనండి సుజీ అంటారు కదా! ఈ రవ్వనైతే 1 కప్ అయితే తీసుకున్నాను. ఈ రవ్వని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, రవ్వ కలర్ అయితే చేంజ్ అయింది కదా! ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని రవ్వ అంతా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని చల్లారిన రవ్వనంతా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనిని మరీ మెత్తని పిండిలా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. డైరెక్ట్‌గా రవ్వతో చేసుకోవడం వల్ల రసగుల్లాలు రవ్వ రవ్వగా ఉంటుందండి, పెద్ద బాగోవు. ఇలా చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మిల్క్‌నైతే యాడ్ చేసుకున్నానండి. వేసుకుని పాలు బాగా మరిగించుకోవాలండి. ఒక పొంగొచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ అన్నది తగ్గించేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న రవ్వనైతే ఇందులోకైతే స్లోగా యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. రవ్వని రవ్వలా వేసుకుంటే పెద్దగా ముద్దల కింద అవ్వదు కానండి, కొంచెం పౌడర్ కింద చేసుకున్నాం కాబట్టి అసలు ఆపకుండా అయితే ఉండలు కట్టేస్తుందని కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. అసలు ఉండలు లేకుండా బాగా మనం ఇలా మ్యాష్ చేస్తూ గరిటెతోటి మంచిగా అయితే కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పైనుంచి 1 స్పూన్ గీనైతే యాడ్ చేసుకొని మరొకసారి అయితే గీ మొత్తం కలిసేలాగైతే గరిటెతో గట్టిగా నొక్కుతూ అయితే మనం ఈ పిండినైతే కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల చిన్న చిన్న ఉండలు గూడా పోతాయండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మన చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ముద్దయ్యేలాగైతే దగ్గరికి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ నూకనైతే వేరే ప్లేట్‌లోకైతే షిఫ్ట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా వేరే ప్లేట్‌లోకైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉండను మొత్తం మెత్తగా క్రాక్స్ లేకుండా స్మూత్ ఉండలాగైతే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రసగుల్లా ఉండలైతే మంచిగా వస్తాయండి. చూడండి, ఇక్కడ చూపించినట్టు మంచిగా మసాజ్ చేస్తూ అయితే ఉండనైతే కలిపేసుకున్నాను. ఇప్పుడైతే చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని రౌండ్ బాల్స్ అయితే చేసుకుంటున్నానండి రసగుల్లా కోసం. నేనైతే ఇక్కడ చిన్న చిన్న రౌండ్‌గా అయితే చేస్తున్నాను బాల్స్‌ని. మీకు నచ్చినట్టు విధంగా షేప్స్ అయితే చేసుకోవచ్చండి. పొడవుగా చేసుకోవచ్చు. బాల్స్‌ని కొంచెం పెద్దగా అయితే చేసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడైతే క్రాక్స్ లేకుండా ఎంత బాగా చుట్టుకుంటున్నానో ఇలాగనైతే బాల్స్ అన్నీ చేసేసుకోవాలి. నేనైతే అన్నీ అదే విధంగా చేసేసుకున్నానండి, చిన్న చిన్న బాల్స్ కింద. ఇప్పుడు వీటిలనైతే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకైతే పంచదార 1 ½ కప్పు పంచదార అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ సిరప్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకే 3 కప్స్ వరకు వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అన్నది కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఎందుకంటే మనం ఇందులోని రసగుల్లాలు వేసి బాయిల్ చేస్తాం కదండీ! అందుకైతే కొంచెం ఎక్స్‌ట్రా ఉండాలి. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయ్యి బాయిలింగ్ అయితే వస్తుంది కదా మనకి సిరప్పు. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది 2 మినిట్స్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసగుల్లా బాల్స్ అయితే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా వన్ బై వన్ మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలైతే బాగా బాయిల్ చేయాలండి. ఇలా బాయిల్ చేయడం వల్ల రసగుల్లాలు స్పాంజీగా భలే
స్మూత్‌గా అయితే వస్తాయండి. చూడండి ఇక్కడైతే నేను మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలయితే అలా వదిలేసానండి. 10 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తే రసగుల్లాలన్నది పాకం బాగా పీల్చి ఉబ్బినియి కదండీ! సైజ్ కూడా తెలుస్తుంది కదా! ఇందాకడ మీదయితే ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి. చూడండి ఎంత స్పాంజీగా అయితే వచ్చాయో మనకి రసగుల్లాలు. నూకతో చేయడం వల్ల నూక నూక కింద అయితే ఉంటాయండి. ఇలా ఒకసారి పిటిలాగా మిక్సీలో పట్టుకొని చేసుకోవడం వల్ల చాలా స్మూత్‌గా, స్పంజీగా అయితే వస్తాయి. ఇప్పుడు ఈ రసగుల్లానయితే ఒక బౌల్‌లోకైతే తీసుకుందామండి. అంతేనండి. చాలా సింపుల్‌గా రవ్వతో రసగుల్లాలైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా! మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.